ప్రపంచంలో మనుషులందరికీ చాలా అవసరాలే ఉంటాయి. వాటిలో చాలా అవసరాలకి డబ్బే ప్రధానం. ఆ డబ్బు కోసం చాలామంది చాలా చేస్తుంటారు. అందులో మనకు తెలియనివి నచ్చినవి మనకి తప్పుగానే కనిపిస్తాయి. ఫెయిర్గా లేదు అంటాం. అసలు ఏది ఫెయిరు? అసలు మనుషులు ఎంత ఫెయిర్గా ఉంటారు? అడ్డమైన ప్రకటనకి మనుషులు చాలా ఆశపడిపోతుంటారు కదా. ఆ ఆశని ఎన్కాష్ చేసుకునే గేమ్నే మనం చూడబోతున్నాం. చరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం, తిరుమల వాస శ్రీ వెంకటేశ. చరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో సే, ఇక్కడ కాళ్ళు చేతులు ఏమీ ఆడటం లేదే. ఆ పాట ఆపవే. అబ్బబ్బా, హారతి ఇచ్చేటప్పుడు మీ అరుపులేంటండి? అది హారతి ఇచ్చినట్లేదు, అడవులు తగలబెడుతున్నట్టు ఉంది. అయ్యో, భారతీయుడికి ప్రశాంతంగా హారతి ఇచ్చే హక్కు కూడా లేదా? సూర్య చంద్రులారా, అష్టదిబ్బాకల్లారా, ఈ అగత్యానికి అంతమే లేదా? అమ్మా పతివ్రత శిరోమణి, ప్రశాంతంగా పనిచేసుకునే వాళ్ళని ఎందుకమ్మా ఫ్రస్ట్రేషన్ గురి చేస్తావు? నా జీవితానికే ప్రశాంతత లేదు. ముందు నా కడుపులో అశాంతి చూడు. కాఫీ పడితే గాని కడుపు కదిలేటట్లేదు. కడుపు పండించిన మగడా అంటే కడుపు కదలదంట. సిగ్గు లేకుండా కాఫీ టేబుల్ మీద పెట్టాను, చూసుకొని తగలాడండి. ఆ మంగళహారతులు మంటలు పెట్టుకొని కూర్చో, నేను కడుపు పండిస్తాను. వెనకకి ఇలాంటి ఆయనే మా మేనమామ చెవులో వెంట్రుకలు మొలిపించు, మిగతాది నేను చూసుకుంటా అన్నాడంట. ఏంటే టిఫిన్ ఏం చేసావు? ఆ తోచని చేశాను గాని తిని తగలాడండి. పేరుకే అనుష్క, అరుపులకు మాత్రం అమ్మోరు తల్లి. పేరుకే మహేష్, ముసలాళ్ళ నస. గుడ్ మార్నింగ్ అవును మేడం. ఏం టైమింగ్ రా జానికి, వాసన చూసి వచ్చేస్తావే. ఏంటో అలా కలిసి వచ్చేస్తుంది అంకుల్. అంకుల్ అదేమో అను, నేను అంకుల్. పెంకు లేసిపోద్ది. పెంకు తప్ప ఇంకేం లేపలేరు, నాకు తెలుసు కానీ నువ్వు కూర్చో జాని. అది ఆల్రెడీ సెటిల్డ్. నువ్వు పెట్టావు కదా, పెట్టు పెట్టు. ఇది ఉప్మానా? ఆ? కాదు, మరేంటో అన్నవరం ప్రసాదం. తిరుపతి లడ్డేం కాదు. మీరు మా కిందంట్లో ఉండడం నా అదృష్టం అంకుల్. మాకు అరిష్టం. నిజాలు చెప్తున్నావు కుళ్ళు. ఏమే, ఉప్పు కారానికి యాలకులు బెల్లానికి ఏమైనా పోలికుందే? నీ బొంద కాకపోతే. సరే, మధ్యాహ్నం లంచ్లో చెప్పుకుందాలండి. ఆ, మధ్యాహ్నం భోజన పథకాలు, నైట్ హాల్ట్లు, పక్కన బెడ్రూమ్ ఉంది, షిఫ్ట్ అయిపో. అంత బాగోదు అంకుల్. బాయ్ మేడం. మా కంపెనీ ప్లేస్మెంట్స్ అవి పక్కా పర్ఫెక్ట్ సార్. ఏం పర్ఫెక్ట్? ప్లేట్ క్రియేటర్ అంటే ఫైల్ క్రియేట్ చేస్తానంటాడు, పోయి ఇచ్చరా అంటే ఫోల్డర్ ఏదంటాడు, సర్వ్ చేయరా అంటే సర్వర్ డౌన్ అంటాడు. ఎంత సాఫ్ట్వేర్ సాగనకపోతే మాత్రం మమ్మీ తోలేస్తారా? మేము జోలోటి తిరగాలి. పొరపాటున పోస్టింగ్ తప్పన్నట్టుంది సార్, నేను చెక్ చేస్తాను కదా. పేమెంట్ చెక్ మాత్రం టైం చెక్కేస్తారు. సరేనా పంపండి. బా చంపేస్తున్నాడు. సరేనోడా అంటే అల్లర్జున్ కష్టం సార్. రే నీకు మెంటలా? సరేనాడు అంటే మంచి పనుడు అని. యు మీన్ సునీల్ మంచి పనోడు? చంపేస్తానరా చుంచునాయాలా. పంచలద్దురా పిచ్చనాయాలా. ఫోన్ పెట్టాను నాకు కొడక. నెక్స్ట్ మే ఐ కమ్ ఇన్ సార్? లేడీస్ ఫస్ట్, యూ స్టే అవుట్. యూ కమ్ ఇన్ మ్యామ్. ఉద్యోగం పురుషలక్షణం అని ఒళ్ళంతా గంటసేపు శబ్దం రుద్దుకొని వచ్చాను. చంటి, నీ సబ్బు స్లోవా ఏంటి? ఏయ్, చంటి కాదు, సిద్ధు. సిద్ధు ఫామ్ శ్రీకాకుళం. ఎలా కొలమా? బయట ఉండు, పిలుస్తాను. చచా, మగాడికి బొత్తిగా ప్రపంచకంలో యాలీస్ నాకుండా పోనాయి. మీరు కూర్చోండి మిస్. మిస్ లూసీ. ఐసీ. కాదు, లూసీ. నేను మీకేం చేయగలను? అంటే అంటే ఎలాంటి జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. మీరేమిచ్చినా నాకు ఓకే. ఓకేనా? మరి నాకు ఏరా ఫోన్ ఎత్తో? ఏం నడుస్తుంది ఇక్కడ?
ఫాగ్ నడుస్తుంది. ఆ? గ్యాస్ లేని ఫాగే నడుస్తుంది. బాగా నడిపిస్తున్నావురా. దిస్ ఈజ్ మై పార్ట్నర్. సారీ సారీ సార్, దిస్ ఈజ్ మై పార్ట్నర్. లూసీ. ఐసి. నో నో, No, no. లూసీ. లూసీ. అబ్బా ఏం టైమింగ్, బాగా సింకైనట్టుంది. మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తాం, మీరు వెళ్ళొచ్చు. అయిపోయిందా? ఇంకా ఏం చేయలేదు? ఏంటి చేసేది? ఇంటర్వ్యూ. ఇప్పుడు వరకు చేసిన చాలు, మేము కాల్ చేస్తాం, మీరు వెళ్ళండి. థ్యాంక్స్. బాయ్. నెక్స్ట్ కూర్చోండి. ఈ మర్యాద ఏది ఇందాక లేడీస్ ముందు చేసుంటే నీ సొమ్మేట్ పోతుంది. నువ్వొద్దు, మీరు చూడండి. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? నా క్వాలిఫికేషన్ చాలా బాగుంటుందని మా పకోడి బండి రాజుగాడు తెగ పొంగిపోతాడు. అంటే తలమొక్కలు వేసుకొని చూస్తారేటి? క్వాలిఫికేషన్ అంటే నెక్కే కదా. డబ్బు కాడ మనకు నెక్క ఉంటుంది, కానీ దానికి తెక్క ఉండదు. అందుకే మీ పక్కన పడి రాజుగారు తెగ పొంగిపోతాడు. బాగా క్యాచ్ చేశాను. మీ గ్యాస్ పింగ్ నాకు నచ్చింది. ఉద్యోగం ఖాయమన్నమాట. జీతం మాటేటో. స్పీడ్ అయిపోకు, మా నెక్కకి చిచ్చిచి మా లెక్కకి ఒక తిక్కు ఉంది. స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్. స్పీక్ అంతాడేటి? అంటే నీ గురించి చెప్పుకో. మన గురించి మనం చెప్పుకోవడం మన ఇంట వంట లేదు. రాజుగాడు ఇంటే దేనితోనూ నవ్వుతాడు, అందుకే అట్టుకొచ్చేసా. ఏంటిది? ఏంటది? మా రాజుగాడు నా కోసం రాసిన యాసం. యాసమా? యాసం నెట్టరు. బయటికి చదవరా. నా పేరు రాజారావు. అందరూ నన్ను పకోడీ బండి రాజుగాడు అంటారు. నన్ను 4 వరకు చదివాను. నేను పకోడీ లేయడంలో పెసలు. ఏదో వీడి కోసం ఎక్కువ రాసుకున్నట్టున్నాడు. పెసలు శనగలు అనుకుంటా. ఇక్కడి నుంచి చదవండి. సిద్ధిగోడు నాకంటే 4 ఆకులు ఎక్కువే చదివాడు. ఆహా. మనం అంటే చాలా గౌరవం, బాగుంటుంది. చదవండి. సిద్ధిగోడు నాకు శానాకాలం నుంచి తెలుసు. సాగింతరం నా పకోడి బండి లేకపోతే ఆయనకు మందు దిగదు. ఎప్పుడు పెట్టడు. ఇడితే ఎప్పుడెత్తాడో తెలదు. ఎప్పుడైనా ఇచ్చేస్తాడు. అమ్మని ఎదవండి నిజాలు చెప్తాడు. దీనికోసం 200 తీసుకున్నాడు. ఉద్యోగం ఇస్తే 100 అప్పిస్తానన్నాడు. అంత మంచోడు. ఎవరికి చెప్పొద్దన్నాడు. చెప్పను. చెప్తే 100 అప్పేయడు. ఎందుకంటే ఈడు మాట మీద నిలబడతాడు. మంచోడు అంతే. ఇంకో లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డెత్తవా నీ అయ్యా? ఇదిగో ఇలాంటి వ్యాపారాలు మీరు చేయలేరు, కానీ మా రాజుగారి లాగా పకోడీ బండి పెట్టుకోండి. నమస్తే అన్న. కొబ్బరి పెడితే నేనే వచ్చేవాడిగా. కూర్చోండి అన్న. రే క్యాష్ ఎంత ఉందిరా? ఎవడరా వాడు? ఎందుకు అంత టెన్షన్? క్యాష్ ఎంత ఉంది చెప్పరా. 25,000. ఈడెవడు ఎంతకుముందు ఎప్పుడు చూడలేదు? నా పార్ట్నర్ అన్న. మీరు పదండి అన్న. మిగతా డబ్బులు బుధవారం ఇచ్చేస్తానన్న. తెలుసుగా, సాల్తీ లేచిపోతాయి. అలాగే అన్న. అసలు ఎవడరా వాడు? ఏమని చెప్పు. టైం వచ్చినప్పుడు చెప్తాలేరా. వాడు చెప్పింది రైటేరా. ఏంటి పకోడీ బండా? ప్లేస్మెంట్ సెల్ మార్చాలి. రే మన దగ్గర లాస్ట్ స్కేల్కి నో సొమ్ములు. అవును, మన మాటలే మనకు డబ్బులు ముట్టలు. ఆ మాటకి మన తెలివితేటలు మిక్స్ చేసి మనుషుల అవసరాలు క్యాష్ చేసుకోవాలంటావు. ఎస్, మనుషుల అవసరాలు. 1 డబ్బు 2 పెళ్ళి. పెళ్ళి పనికిరానోడి దగ్గర నుంచి పైకి వచ్చినోడి వరకు అందరికీ కావాలరా పెళ్ళి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఇక నుంచి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ అవర్ బ్యూరో. మ్యారేజ్ బ్యూరో. పెట్టుబడి లేని వ్యాపారం బ్రో. మరి పేరు?
లిబర్టీ మ్యారేజ్ బ్యూరో. ఇక్కడంతా స్వాచ్ఛే. సూపర్ మామ